అంటే ఎందుకు చెప్తున్నంటే అన్ని వర్గాల మోసం చేసిన ఈ పార్టీ తెలంగాణ ప్రజలు రెండోసారి రైతు బంధు మీద వేసిను, మొదటిసారి దళిత ముఖ్యమంత్రి వేసిను. ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్తున్నా 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుందంటే మేము చేయబోయే స్వచ్ఛమైన పరిపాలన. ఆయన డబల్ ఏ లాగా మేము కూడా డబల్ ఆర్ అంటుండు. ట్యాక్స్ లేదు, ఏం లేదు. ఇక్కడ కొల్లగొట్టిన తెలంగాణని బాగు చేయడం మా లక్ష్యం. మాకున్నంత నాలేదే కాదు, ఆర్బీఐ గవర్నర్ మన రఘురామరాజన్ పిలిపించుకొని మొత్తం అడిగితే ఆయన సింపుల్గా చెప్పిండు. ఆయనతో తర్వాత ఢిల్లీలో 3 సార్లు కలిసిన ఆయనని, ఢిల్లీలో కలిసి ఆయన కూడా చెప్పిండు, మీరు ఏదైనా తెచ్చుకోరు, మూసికి 50,000 కోట్ల లోన్ తీసుకొస్తున్నాం. జైకా కానీ అన్ని బ్యాంకులని ముఖ్యమంత్రి గారు అదే పని మీద పెట్టుకున్నాడు. మా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ ప్రజలు నిజంగా కాంగ్రెస్ పార్టీ మా మూసి ఈ కంపుతోని 100 రకాల క్యాన్సర్లు రాని రోగం లేదు. పొరపాటున ఏదైనా మా ఊర్లో మీ నైట్ హాల్ట్ చేస్తే పండుకోలేము, స్మెల్ వచ్చేస్తే డ్రైనేజ్ స్మెల్. ఎస్టీపీలు లేవు కదా, నిజాం కాలంలో కట్టిన ఎస్టీపీ. ఈయన కేబుల్ బ్రిడ్జ్ కట్టిండు, దాని కింద చూడండి ఎంత స్మెల్ వస్తుందో. ఎస్టీపీలు లేకుండానే ఆ కంపెనీస్ అన్ని అందులోకి వదిలిపెడుతున్నాం. ఇప్పుడు మా ప్లానింగ్లో ఎస్టీపీలు కట్టి ఆ వాటర్ అంతా పైప్ లైన్ ద్వారా డైవర్ట్ చేసి ఈ మూసి మొత్తం కూడా పైకి వెళ్ళి కింది వరకు 5 టీఎంసీ సపరేట్ గోదావరి వాటర్ని వదిలిపెట్టి అటు సైడ్ ఇటు సైడ్ రెస్టారెంట్ పెట్టి మధ్య మధ్యలో కేబుల్ బ్రిడ్జ్లు ఫ్లైఓవర్లు కట్టుకుంటూ సబర్మతి అహ్మదాబాద్ గాంధీ ఆశ్రమం దగ్గర పోయినప్పుడు నేను ఆ మురికి కాలువ మూసిలాగానే సిటీ మధ్యలో ఉంటుంది. ఆ నీళ్ళు తాగి చూస్తే డ్రింకింగ్ వాటర్ లాగా ఉంది, మినరల్ వాటర్ లాగా. ఆ ప్లాన్ చేస్తున్నా చెప్పనా, వరల్డ్ బ్యాంకు, నాబార్డు, అడుకో, జైకా 3% లోన్, ఈయన కమిషన్ 12% లోన్ తీసుకొచ్చి ఇన్ని వడ్డీలు పెరిగినాయి. మా డెవలప్మెంట్ అనేది చేసుకుంటూ వచ్చే ఆదాయంతో ఆగస్టు 15 రుణమాఫీ చేయబోతున్నాం. అందరం ఒకటే మాట మీద ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అందరితో డిస్కస్ చేసిన తర్వాతనే ఆ నిర్ణయం ప్రకటించను. ఈయన బ్యాంకు వాళ్ళని మనం ఒకసారి ఎన్పిఏ అయితే తెలంగాణ గౌరవం పోతుంది. ఇప్పటికే లిక్కర్ కేసుల ఒక సీఎం బిడ్డ ఢిల్లీలో ఉందంటే యావత్ తెలంగాణ గౌరవం, దేశంలో ఒక కొత్త రాష్ట్రం ఏంది, ఏం పని ఇది, ఒక ముఖ్యమంత్రి బిడ్డ ఈ విధంగా చేయొచ్చా, కొట్లాడి తెలంగాణ ఎన్నికేనా అని చెప్పి దేశంలో నవ్వుకుంటారు ప్రజలు. ఇన్సల్ట్ అయిపోయింది మనకు. అందుకనే మేము చేసే ప్లాను, తెచ్చే లోన్లు, ఇన్కమ్ బాగా పెరుగుతుంది మాకు. రియల్ ఎస్టేట్ మీద కానీ, దాని మీద కానీ, దీని మీద కానీ, ఇవన్నీ కూడా చేస్తాం. కేంద్రంతో కూడా మా వచ్చే 14 మంది ఎంపీలతో కొట్లాడి మంచిగా ఉండి అవసరం ఉంటే పార్లమెంట్ పోరాటం చేసి మా ఎంపీలు కూడా నిధులు తీసుకొస్తాం, రుణమాఫీ చేస్తాం. సార్ భవిత సార్ న్యూస్ 360. హలో సార్, భవిత సార్ న్యూస్ 360. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ రాజకీయ నాయకుడు మాట ఇస్తే మాట మీద నిలబడాలి అని అన్నారు. మీరు 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అధికారంలో రాగానే 100 డేస్లో అమలు చేస్తామన్నారు. 6 గ్యారంటీలలో 5 చేశామని చెప్తున్నారు, కానీ 6 గ్యారంటీలలో 13 అంశాలను పొందుపరిచారు. అంటే కేవలం 5 అమలు చేశారు, ఇంకా 8 మిగిలి ఉన్నవి. అంటే మీరు కూడా మాట మీద ఉండరా సార్? 10 ఏళ్ల కింద మోడీ గారు ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పి అటువంటి 100 హామీలు ఇచ్చిండు. కేసీఆర్ గారు ఒక 10,000 హామీలు ఇవ్వచ్చు. మేము 3 నెలల్లోనే అస్తవ్యస్తమైన ఈ ఆర్థిక వ్యవస్థను చూసుకుంటూ 1వ తారీఖు శాలరీలు ఇచ్చుకుంటూ, ఇప్పుడే చెప్పిన మళ్ళీ చెప్తున్నా, శాలరీస్ అయితే ఎంప్లాయీస్కు 1వ తారీఖు ఇవ్వకపోతే 5th లోపల ఇవ్వకపోతే అకౌంట్స్ ఎన్పీ అయిపోతుంది. హౌస్ లోన్ తీసుకుంటారు, స్కూటర్ లోను, పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు. 3 నెలలు రెగ్యులర్గా కట్టకపోతే బ్యాంక్ వాడు పర్మనెంట్గా డిఫాల్టర్ చేస్తారు ఆ ఎంప్లాయీని. కానీ అట్లా 7 లక్షల మంది ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఇచ్చుకుంటూ ఆశా వర్కర్, అంగన్వాడీ పెండింగ్ శాలరీలు ఇచ్చుకుంటూ 0 బిల్, మార్చ్ ఏప్రిల్లో 0 బిల్, అంటే నెలకు 0 బిల్లు, 1000 రూపాయలు కట్టే 0. ఆర్టీసీలో రోజు 15 కోట్ల ఖర్చు వస్తుంది మాకు. అంటే 100 రోజులై చేసే లోపలనే 3.5 నెలలకే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, కోడ్ రావడం, టోటల్గా ట్రాన్సాక్షన్స్ ఆగిపోయి, బిజినెస్ ఆగిపోయి, రాష్ట్ర ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. ఏ గవర్నమెంట్ చూస్తుందా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా అని బిజినెస్ వాళ్ళు కానీ, బిల్డర్స్ కానీ, వచ్చే ఇన్కమ్ కానీ
దానికి తోడు మీరు ప్లానింగ్లో మాకు ఇంకా చెప్పని కూడా చాలా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉన్నది. టాటా వాళ్ళు ఒప్పుకుండు ఫ్రీ ఆఫ్ కాస్ట్ 80% వాళ్ళు ఇస్తున్నారు మాకు. 20% స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్. 65 ఐటీఐలు మోడర్నైజేషన్ కొత్త బిల్డింగ్లు కడుతున్నాం. ఒక్కొక్క జిల్లాకు 5-6 కోట్ల బిల్డింగ్ కట్టి మొత్తం అన్ని విధాలు ట్రైన్ చేస్తున్నాం. చెప్పినవి చేస్తాం, చెప్పనివి చేస్తాం. ఆలోచనలు చాలా ఉన్నాయి. 3 నెలల టైమే ఉన్నది. 10 ఏళ్ళల్లో ఉన్నోడు డబుల్ బెడ్రూము బిడ్డేడే వస్తుంది, బిడ్డేడే పండుకుంటాడు, అల్లుడేడే పండుకుంటాడు, మేకనేడే కట్టేయాలన్నోడు ఒక ఇల్లు కట్టడా. ప్రెస్ వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను, మీకు కట్టకపోయా 10 ఏళ్ళ మీరు ఎప్పుడు రాయకపోతున్నారు పేపర్లో. మీరు పేపర్లు రాయాలి. 5,000 ఇల్లు అవుటర్ రింగ్ రోడ్లో మీకు కడతా అంటే ఒక్కసారి రాసిందా మీరు? ఎప్పుడు రాయాలి? ఏ మంచి పేపర్లో రాయాలి? ఇప్పుడు సోషల్ మేమే అంటున్నాం, మీ తరఫున కొట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు కూడా చేస్తూనే అడుగుతారు. మీరు కూడా మీదే కరెక్టే. కాంగ్రెస్ వాళ్ళు బస్ ఫ్రీ అన్నారు, ఎలక్ట్రిసిటీ నెలకు 1000 రూపాయలు అంటే పాపం ఇప్పుడు పేదోళ్ళు. ఇప్పుడు మా నల్గొండ ఉంది, మన మానేజ్యాలుగా పోయిన కలెక్టర్ని తీసుకొని, సార్ నాకు 0 బిల్లు వచ్చింది, నాకు నెల వస్తే నాకు భయం అయ్యేది, నేను రోజు ఒకటే లైవ్ వేసుకునేది సార్. 2 రూమ్లు ఉన్నాయి మా ఇంట్లో, దళితులు కానీ ముస్లింలు ఎంతమంది 5-6-10 మంది ఉంటాయి. 2 లైట్లు వేసుకునేది, ఫ్యాన్ కూడా తక్కువ వేసుకునేది, బిల్లు ఎక్కువ వస్తుంది అని చెప్పేది. ఎంత నవ్వుకుంటున్నా అంటే మా కలెక్టర్ నేను నడుచుకుంటూ తిరిగిన మొత్తం ఓల్డ్ సిటీ. అంటే స్టార్ట్ విత్ ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది. 3 నెలల కోడ్ రాగానే అన్నీ జరగాలని తప్పకుండా చేస్తాం. ఇప్పుడు మూసి మా మేనిఫెస్టోలో ఉన్నదా? 50,000 కోట్ల తక్కువ వడ్డీ తీసుకొచ్చి మోడర్నైజ్ చేసి ఒక టూరిజం స్పాటే కాదు, నమామి గంగాగా 40,000 కోట్లు మోడీ చేసుకుంది. వారణాసి నమామి గంగా క్లీన్ చేసాం. అలా శవాలు కొట్టుకొచ్చేది. సబర్మతి అహ్మదాబాద్ ఆయన సొంత రాష్ట్రం. ఇన్కమ్ అంతా సౌత్ ఇండియాకి వెళ్ళిపోతుంది, అన్ని రాష్ట్రాలకి వెళ్ళిపోతుంది. వచ్చేదంతానేమో నార్త్ ఇండియాలో పెట్టుకుంటారు వాళ్ళు. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఇంత ఉన్నాడు. ఎప్పుడైనా మూసీ గురించి 5 శాఖలు ఉన్న కిరణ్ కుమార్ మన కిషన్ రెడ్డి 5 రూపాయలు తెచ్చుకుండా. ఇప్పుడు నా వీడియోలు చూడండి. గడ్కరీ చెప్పింది కోమటిరెడ్డి ఇంకోటి రిక్వెస్ట్ ఐఎమ్ శాంక్షన్ 600 crores ఎల్బీ నగర్ టు మల్కాపూర్ అంటే చౌటుప్పల్, గౌరెల్లి టు భద్రాచలం 2200, హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే వెంకటరెడ్డి రిక్వెస్టెడ్. నా పేరు తీసుకొని మరి పార్లమెంట్ అన్నిసార్లు రేజ్ చేసిన, అన్నిసార్లు ఇంటికి పోయినా రిక్వెస్ట్ చేస్తే నా పేరుతో జీవోలు ఇచ్చాను. 5 శాఖలున్న మంత్రి నేను భువనగిరికి పోయినా. అరే భువనగిరి కిలా, భువనగిరి అంటే అందరు ఏంటంటే భువనగిరి గుట్ట కాదు, అది సింగిల్ స్టోన్. అది రాణి రుద్రమాదేవి పైన ఉండి పోరాటం చేసింది. అప్పుడు పైన హనుమాన్ ఆంజనేయ స్వామి గుడి ఉన్నది, కోనేరు ఉన్నది. అది ఎక్కాలంటే కష్టం. ఒక సింగిల్ స్టోన్. ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. దానికి రోప్వే ఇవ్వయా 200 కోట్లు టూరిజం మినిస్టర్ అని చెప్పి చార్జ్ తీసుకుని పోయి 3.5 గంటలు కూర్చున్నా. పార్లమెంట్లో 3.5-4 ఏళ్ళు అయింది టూరిజం. ఇండిపెండెంట్ చార్జ్ క్యాబినెట్ కలిసినప్పుడల్లా పార్లమెంట్లో ఎలక్షన్లో కానీ లోపల కానీ అడుగని రోజు 100 సార్లు అడిగిన 200 కోట్లు ఇవ్వలే. ఇక ఆయన ఏం మాట్లాడదు చెప్పు కిషన్ రెడ్డి గురించి. నేను ఆపోజిషన్లో కొట్లాడి తెచ్చుకున్న నిధులు. అందుకనే మీ 3.5 నెలలు అయింది. కేసీఆర్ మోడీ వాళ్ళు తొందరపడద్దు, వాళ్ళు తొందరపడ్డాడు, మీరు తొందర పెట్టొద్దు, మీరు మాకు సపోర్ట్ చేయండి. మూసీ మీద 50,000 కోట్లతో మా ముఖ్యమంత్రి ప్రతిరోజు ఒకసారి మాట్లాడతాడు. నేను ప్రతిరోజు RRR రోడ్ కంప్లీట్ చేయాలి, హైదరాబాద్ ఇంకా పెరగాలి, పేదవానికి తక్కువ కాస్ట్లో ఇలా ఫ్లాట్ కొనాలంటే కోకాపేట తెల్లాపూర్ అక్కడ 3-4 కోట్లు అవుతుంది. మేము RRR రోడ్ నిర్మించి రేడియల్ రోడ్ కనెక్షన్ ఇస్తే సిటీకి 15 నిమిషాలు రావచ్చు. 50 లక్షల కోట్ల రూపాయలకి ఫ్లాట్ దొరుకుతుంది. ఇంకా ఇన్వెస్టర్స్ ఎక్కువ వస్తారు. అది రేపు ఆగస్టులో ఫౌండేషన్ స్టోన్ వేసి ల్యాండ్ ఎక్విజిషన్ పే చేసి స్టార్ట్ చేపిస్తున్నాడు నా డిపార్ట్మెంట్. అది దాంతో ఇంకా రెవెన్యూ పెరుగుతుంది. ఆలోచనలు చాలా ఉన్నాయి. తప్పకుండా అన్నీ చేస్తాం. ఎలక్షన్ కోడ్ రాగానే కొద్దిగా గ్యాప్ వచ్చింది. కోడ్ కాదు, పాత స్కీమ్లో 2,400 కోట్లు ఇస్తేనే ఈ దుర్మార్గులు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఆపించడానికి నిన్న ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయింది. మంత్రి గారు, సారీ
మీ 3 నెలల పరిపాలన మీద కేసీఆర్ చెప్తున్న ప్రధానమైన ఆరోపణలు కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, ఈ కట్టిన ఇల్లే పెట్టిన పోయే, కానీ కాంగ్రెస్ వాళ్ళకు చేత కావటం లేదు ఈ కట్టిన ఇల్లుని పెట్టిన పొయ్యిని కంటిన్యూ చేయడానికి. ఇంకా